గోదావరి నది ఎండిపోవడంతో బీఆర్ఎస్ నేతలు వినూత్న స్థాయిలో నిరసన చేపట్టారు. గోదావరికని పట్టణ శివార్లో ఎండినటువంటి నదిలో పార్టీ శ్రేణులు ఆటాపాటా కార్యక్రమాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కూడా వారు విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిర్లక్ష్యం చేస్తోందంటూ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మాట్లాడుతూ, కూలిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ రోజు రైతులకు సాగునీరు లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు అందించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని, ప్రతి పరిశ్రమకు నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో దొంగ మాటలు, దొంగ అబద్ధపు ప్రచారాలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేసి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం గత 800 రోజులుగా 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టు చిన్న పిల్లర్ను రిపేర్ చేయనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ గోదావరి కన్నీటి గోస పేరిట 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం ఇదే అసెంబ్లీ సమయంలో. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వం ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేసి నిండుకుండలా గోదావరిని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేయాలనేటువంటి మహాపాదయాత్రను గోదావరి కన్నీటి గోస పేరిట చేసినాం. ఆనాడు తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెనక ఎడారి అనేటువంటి పాటలు పాడుకునేటువంటి ఆ పరిస్థితి ఇలా మళ్ళీ వచ్చింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. గోదావరి కల్లో ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఎదురైంది. అందుకోసమే